హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో కాచిన మిక్స్డ్ కలర్ వంకాయలు చూపించబోతున్నాను. ఇదివరకు ఆల్రెడీ మిక్స్డ్ కలర్ వంకాయల గురించి హార్వెస్ట్ చేసిన వీడియో, లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను యూట్యూబ్లోను. ఈ మిక్స్డ్ కలర్ వంకాయలకి ఇలా ఆ వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసాను, లేదో గుర్తులేదు, కొద్దిగా బిజీ ఉండడం వల్ల మళ్ళీ ఈ మిక్స్డ్ కలర్ వంకాయలు మిస్ అవుతానేమోనని మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తున్నాను ఆడియన్స్కి షేర్ చేయడానికి. చూసారా ఈ మిక్స్డ్ కలర్ వంకాయలు ఎంత బారుగా ఉన్నాయో? పైన మాత్రం గ్రీన్గా ఉందన్నమాట, థిక్ గ్రీన్, ఆకు రంగులో కలిసిపోయింది కదా. కింద పాటు మాత్రం కొద్దిగా లైట్ గ్రీన్లో ఉందండి, ఏదో డిజైన్ వేసినట్టు అనమాట. ఈ ఒక వంకాయలు అనమాట. మా ఆర్గానిక్ గార్డెన్లో 4-5 రకాల వంకాయలు ఉన్నాయండి. అన్నీ ఒకే ఆర్గానిక్ గార్డెన్లో వేసాము, కాకపోతే కాపు దానిదే అనమాట. ఇలాగ రకరకాల వంకాయలు, మొత్తం 4-5 రకాల వంకాయలు మా ఆర్గానిక్ గార్డెన్లో ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వంకాయలకు సంబంధించి వీడియోలన్నీ వరుస పెట్టి చూసేయవచ్చు మీరు. ఇవి చూసారా వంకాయలు? ఏవో మామిడి తోరణాల్లాగా వంకాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్, వరుసగా కాస్తున్నాయి. ఏదో వరుస పెట్టి మనం డిజైన్ చేసినట్టు కాస్తున్నాయి కదా, ఇలా అనమాట. ఒకదాని పక్కన ఒక్కొక్కటి అనమాట, అలా కాస్తున్నాయి. ఈ కిందకి వేలాడేవి నేనే పైన ఇలా పట్టుకొని వీడియో తీస్తున్నాను. మరి ఈ వంకాయలన్నీ ఏ సైజులో కోస్తున్నాయి, ఎలా కాస్తున్నాయి ఆడియన్స్ అందరికీ తెలియాలి కదా. అందుకని ఈ కొమ్మని కొద్దిగా ఇలాగ పైకి లేపి ఈ వంకాయలన్నిటినీ మీకోసం ఇలా చూపిస్తున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఎలా కాచాయో కదా. వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము. మా ఆర్గానిక్ గార్డెన్లో ఇంత తాజాగా వంకాయలు కాస్తున్నాయా, ఇంత ఏపుగా అని. అంత ఆర్గానిక్ మెథడ్ కదా. వీటి యొక్క టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ టేస్ట్ వేరండి, తింటేనే అనుభూతి తెలుస్తుంది అనమాట వినడం కన్నా. చూసారా వంకాయలు? వీటి యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆర్గానిక్ మెథడ్లో ఏ పంట పండించుకొని తిన్నా చాలా హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ కూడా. మీ ఆర్గానిక్ గార్డెన్లో కనుక ప్లేస్ ఉంటే ఇలాగా నేచురల్ మెథడ్లో పండించుకొని తినడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్, ఆరోగ్యం మెరుగుపడుతుంది అనమాట. ఇప్పుడంతా బయట అంతా కెమికల్ ఫుడ్డే ఫ్రెండ్స్. దేనికైనా మందు స్ప్రే చేసేస్తున్నారనమాట. పూత రావడానికి, తర్వాత పూత నుంచి పిందె తయారవడానికి, తయారైన పిందె మళ్ళీ పురుగు పట్టకుండా ఏపుగా తయారవడానికి, దేనికైనా సరే ఏ స్టేజ్లో అయినా సరే ఫెర్టిలైజర్స్ విపరీతంగా స్ప్రే చేసేస్తున్నారనమాట. ఇలాగా నేలల్లోనూ, పైగాను మొక్కల మీద, కాయల మీద కూడా. బట్ అది అంత హెల్తీ ఫుడ్ కాదు ఫ్రెండ్స్. చాలా మనకి హెల్త్ పాడవుతుంది అనమాట, హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోతుంది బయట కెమికల్ ఫుడ్ తినడం వల్ల. మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగా ఆర్గానిక్ మెథడ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మేము ఇదివరకు ఆర్గానిక్ మెథడ్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు. ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవడము, వాటిని వండుకొని తినడం అంతవరకే చేసాము. బట్ ఎప్పుడైనా మనం ఆర్గానిక్ గార్డెన్లో ఏ ఏ పంటలు పండించామని చూసుకోవడానికి మళ్ళీ అవి ఉండవు కదా, మొక్కలు ఉండవు, కూరగాయలు ఉండవు. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కొన్ని వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఆర్గానిక్ గార్డెన్లో పండిన పంటలన్నీ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుకోవచ్చు కదా. పైగాను మనకి హెల్త్ కూడా యూజ్ అవుతుంది కదా ఈ ఆర్గానిక్ మెథడ్. అందుకని ఇలా స్టార్ట్ చేసాము. ఓకే, మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిందంతా ఆడియన్స్ కూడా షేర్ చేయడానికి ఇలాగా మేము అందరికోసం ఇలాగ వీడియోలు కూడా చేస్తున్నాం అనమాట. అంటే మాకు కొంత యూజ్ అవుతుంది, ఆడియన్స్ కూడా యూజ్ అవ్వాలి కదా మేము చేసే ప్రతి ప్రాసెస్, ప్రతి మెథడ్ కూడా. అందుకని యూట్యూబ్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం. చూసారా కాయలు ఎలా ఉన్నాయో కదా, ఆకుల కన్నా కాయలు చాలా తాజాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ మిక్స్డ్ కలర్ వంకాయలు కనుక నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కుదిరితే కామెంట్ కూడా చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇవి 4 ఉంటేనే మా ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంటే మా ఛానల్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, గ్రోత్ ఉండదు అనమాట.
ఓకే ఆడియన్స్, మా ఛానల్ కనుక గ్రోత్ని కనుక మీరు కోరుకున్నట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. వేరే మొక్కకు కూడా కొన్ని కాయలు ఉన్నాయి. వీడియో ఈ 3 కాకుండా ఈ 3 వంకాయలు కూడా అవతలు కూడా వేరే మొక్క ఉందండి. ఆ మొక్కకు కూడా కాయలు అవి ఉన్నాయి, కొద్దిగా దూరంగా ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో ఆల్రెడీ క్యాప్చర్ అవుతుంది, అందుకని వాటిని దగ్గరికి వెళ్ళి తీయట్లేదు. మళ్ళీ లాంగ్ వీడియో అయితే ఆడియన్స్కి బోర్ కొడుతుంది కదా, అందుకని కొద్దిగా లిమిట్గా తీస్తున్నాను వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్ గార్డెన్లో కాచిన ఈ మిక్స్డ్ కలర్ వంకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.